మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పై అసమ్మతి నేతలు మండిపడ్డారు. పార్టీ అధిష్టానం నర్సన్నపేట టికెట్ ని కృష్ణదాస్ లేదా ఆయన కుమారుడు కృష్ణ చైతన్యకిస్తే తాము సహకరించబోము అని తెగేసి చెప్పేశారు. నర్సన్నపేటలో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేశారు. ఈ సమావేశంలో నర్సన్నపేట నియోజకవర్గంలోని 4 మండలాల అసమ్మతి నేతలు పాల్గొన్నారు. మరొకసారి కృష్ణదాస్ కి టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు సమావేశంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నర్సన్నపేట పట్టణ నాయకుడు భూపాలనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. కృష్ణదాస్ గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అసమ్మతి నేతలు మండిపడ్డారు. అధిష్టానం గుర్తించి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ నర్సన్నపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడుతుందని మా అభిప్రాయం. ఈరోజు ఈ సమావేశం మేము 1 ఇయర్ ముందు పెట్టవలసినటువంటి సమావేశం పార్టీని దృష్టిలో పెట్టుకొని పార్టీ యొక్క మనుగడ కోసం, పార్టీలో క్రమశిక్షణ కొరకు మేమందరం ఎన్నాళ్ళు ఓర్చుకున్నాం. మరి ఎప్పటికైనా సరే అధిష్టానం నిర్ణయం తీసుకుని చక్కనైనటువంటి అభ్యర్థిని ఇక్కడ తెలియజేస్తే ఆ అభ్యర్థి విజయానికి మేమందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా ఊరండి నా సొంత డబ్బులతో రాజశేఖర విగ్రహాన్ని పెట్టించి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు ఓపెన్ చేయించుకుని కనుక ఉందంటే అది గిరి లక్ష్మణరావు బహిరంగంగా చెప్తారు. ఏం పోరాట సెంటర్లో విగ్రహం పెట్టించారు కదా అంటే మీకు పార్టీకి ఎదురు పార్టీకి వ్యతిరేకంగా లేదంటే పార్టీకి వ్యతిరేకంగా మనకు కాదు. ఎందుకు పార్టీ వ్యతిరేకం కాదంటే 2011లో ఆ రోజు 11 ఆయన తెలిపిన తర్వాత రాజశేఖర విగ్రహాన్ని పెట్టి గుడి కట్టి వ్యక్తులు మన పార్టీ వ్యతిరేకం అవుతాం. ఈ రోజు మనందరం బయటకు వచ్చామా అంటే దాని అర్థం ఏంటి? మీకు వ్యతిరేకం, మీ కుటుంబానికి వ్యతిరేకం, మీ విలువలకు వ్యతిరేకం, మీ